గత వారం రోజులుగా ఓజీ 2 గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభమవుతుందని, దర్శకుడు సుజిత్ అన్నీ సిద్ధం చేసుకుని ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు నాని బ్లడీ రోమియో కోసం కూడా సుజిత్ సిద్ధమవుతున్నట్టు ఇంకో వార్త చక్కర్లు కొడుతోంది. కమిట్మెంట్స్ వరస ప్రకారం చూస్తే న్యాచురల్ స్టార్ మూవీనే ముందు స్టార్ట్ అవ్వాలి. అయితే ప్యారడైజ్ ఆలస్యం వల్ల ఓజీ 2 పేరు హఠాత్తుగా తెరమీదకు వచ్చింది. అరుదైన వ్యాధి బారిన పడిన తన అభిమాని నిరంజన్ను కలుసుకునేందుకు వరంగల్ వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆ అబ్బాయితో మంచి సమయం గడపటం జనాన్ని ఆకట్టుకుంటోంది. ఏదో మొక్కుబడిగా కనిపించేసి 2 మాటలు చెప్పేసి బయటికి రాలేదు. వాళ్లకు తృప్తి అనిపించేదాకా అక్కడే ఉండి యోగక్షేమాలు కనుక్కుని ఏమేం కావాలో గుర్తుపెట్టుకుని అన్నీ నెరవేరుస్తానని వీడియోల సాక్షిగా హామీ ఇవ్వడం అభిమానుల మనసులు గెలుచుకుంది. ఇదిలా ఉండగా నిరంజన్తో జరిపిన ముచ్చట్లలో భాగంగా పవన్ కళ్యాణ్ ఓజీ 2 ప్రస్తావన తెచ్చారు. అది తీస్తే దాని ఈవెంట్ కి నిన్ను ప్రత్యేక అతిథిగా పిలుస్తానని చెప్పడమే కాదు, సినిమా కూడా కలిసి చూద్దాం అన్న తరహాలో ప్రామిస్ చేయడం చూసి అతని తల్లిదండ్రులకు ఆనంద బాష్పాలు వచ్చినంత పనయింది. ఆ అబ్బాయి కళ్లలో కూడా ఆ సంతోషం తాలూకు ఛాయలు స్పష్టంగా కనిపించాయి. అందరిలోనూ ఉద్వేగం కనిపించింది. ఈ లెక్కన ఓజీ 2 ఇప్పటికిప్పుడు కాకపోయినా సమీప భవిష్యత్తులో తెరకెక్కడం ఖాయమని చెప్పొచ్చు. కాకపోతే సుజిత్ ఈ ఏడాదే తీస్తాడా లేక బ్లాడీ రోమియో పూర్తి చేసుకుని వస్తాడా అనేది ఇంకా వేచి చూడాలి. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఓజీ 2 స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ కు సమయం అందుబాటులోనే ఉంది. కానీ అనారోగ్యం దృష్ట్యా వెంటనే సెట్స్ పైకి వెళ్లే సాహసం చేయకపోవచ్చు. ఏదైతేనేం ఇంకో ఏడాదిలోనో లేదా అటుపైనో ఓజీ 2 రావడం అయితే పక్కా.